హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే ఫైట్. ఈసారి బిగ్ బాస్ ట్రోఫీ ఎవరికి? అందరూ గట్టి పోటీ పడుతున్న తరుణంలో ఊహించని విధంగా ఒక సంచలనం జరిగింది. మామూలు గెలుపు కాదు, ఇదొక సునామీ. విన్నర్ రేస్లో ఎవరున్నారో తెలుసా? అందరి లెక్కలు తారుమారు చేస్తూ బిగ్ బాస్ చరిత్రలోనే చూడని ఓటింగ్ ప్రభంజనం ఇది. గెలుపంటే కేవలం ప్రత్యర్థిని ఓడించడమే కాదు, ముందు మనల్ని మనం గెలవడం. ఈ మాట కళ్యాణ్ పడాల విషయంలో అక్షర సత్యమని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే మొదటి 3 వారాల ఆట చూసినప్పుడు కళ్యాణ్ విన్నర్ రేస్లోకి వస్తాడని ఎవరైనా ఊహించారా? అస్సల్లేదు. కాని 4వ వారంలో తనని తాను మార్చుకున్నాడు. తనపై వచ్చిన విమర్శలకు ఆటతోనే సమాధానమిచ్చాడు. తన జర్నీలో ఇదొక బిగ్గెస్ట్ ట్విస్ట్. ఒక్క అడుగు, కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంది బిగ్ బాస్ 9 ట్రోఫీ. టాప్ 5 కంటెస్టెంట్స్లో కళ్యాణ్ పడాలా, తనూజా పుట్టస్వామి, ఇమ్మాన్యుయేల్, డేమాన్ పవన్, సంజన ఉన్నారు. ముఖ్యంగా డేమాన్ పవన్, సంజనల ఎంట్రీతో ఓటింగ్ లెక్కలు మారిపోయాయి. అయితే ప్రతి సీజన్లోలాగే ఈసారి కూడా ప్రధాన పోటీ మాత్రం ఇద్దరి మధ్యే. వాళ్ళిద్దరే మన కళ్యాణ్ మరియు తనూజా. బిగ్ బాస్ విన్నర్కు సంబంధించిన ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. హాట్స్టార్లో ఓట్లు గుద్దుపడిపోతున్నాయి. అయితే ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. సాధారణంగా నామినేషన్లలో కళ్యాణ్, తనూజా ఉన్నప్పుడు తనూజానే లీడింగ్లో ఉండేది. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉన్నా కొన్నిసార్లు తనూజాకే ఎక్కువ ఓట్లు వచ్చేవి. కాని విన్నర్ రేస్కు వచ్చేసరికి ప్రభంజనం మొదలైంది. మీరు నమ్మలేరు, తొలి రోజు ఓటింగ్లో మన సైనికుడు కళ్యాణ్ పడాలా టాప్ గేర్ వేశాడు. ఆన్లైన్ పోల్స్ అన్నీ చెక్ చేస్తే కళ్యాణ్కి ఏకంగా 47% పైగా ఓట్లు వచ్చాయి. తనూజా కేవలం 27% ఓట్లతో రెండవ స్థానంలో ఉంది. ఇమ్మాన్యుయేల్ 12%, డేమాన్ పవన్ 9%, సంజన చివరి స్థానంలో ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే మామూలు నామినేషన్లలో వీరిద్దరి మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉండేది. మహా అయితే 1-2% తేడా ఉండేది. కాని ఫినాలేలో ఏకంగా 18% పైగా తేడా. కళ్యాణ్ ఈ రేస్లో దూసుకుపోవడానికి కారణాలేంటంటే తెలుగు సెంటిమెంట్. తెలుగువాడు కావడం బాగా వర్కౌట్ అయింది. గతంలో కన్నడ కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేశారనే భావన ఉన్న తెలుగు ఆడియన్స్ ఈసారి మన తెలుగువాడినే గెలిపించాలని బలంగా నిశ్చయించుకున్నారు. సైనికుడి సెంటిమెంట్. దేశాన్ని రక్షించే సైనికుడు అనే బ్యాక్గ్రౌండ్ అతనిపై భారీ స్థాయిలో సానుభూతిని, గౌరవాన్ని పెంచింది. తండ్రి ఎంట్రీ. ఇదొక పెద్ద ప్లస్ పాయింట్. కళ్యాణ్ తండ్రి వచ్చి కప్పు పోయినా పర్వాలేదు, క్యారెక్టర్ ముఖ్యం అని చెప్పిన మాటలు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ మాటలు కళ్యాణ్ గ్రాఫ్ను రెట్టింపు చేశాయి. ఆటపరంగా చెప్పాలంటే కొన్ని చోట్ల కళ్యాణ్ డల్ అయినప్పటికీ, ముఖ్యంగా నామినేషన్స్లో పాయింట్స్ సరిగ్గా లేకపోయినా అందరినీ కలుపుకునిపోయే తన స్వభావం, గొడవలను కంటిన్యూ చేయకపోవడం అతనికి బాగా కలిసొచ్చింది. అతని గ్రాఫ్ పడిపోయినప్పటికీ ప్రజలు అతని క్యారెక్టర్కి ఓటేశారు. సాధారణంగా ఎలక్షన్స్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ పార్టీకే విజయం ఖాయమవుతుంది అని అంటారు. బిగ్ బాస్లో కూడా అంతే. తొలి రోజు ఓటింగ్లో టాప్లో ఉన్నవాళ్లే దాదాపుగా ట్రోఫీని ఎగరేసుకుపోతారు. కాబట్టి తొలి రోజు లీడింగ్లో ఉన్న కళ్యాణ్ పడాలా ఇదీ స్పీడ్ను కొనసాగిస్తే బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ మన సైనికుడిదే అయ్యే అవకాశం బలంగా కనిపిస్తోంది. సో చూశారు కదా, ఊహించని విధంగా విన్నర్ రేస్లో దూసుకుపోతున్న కళ్యాణ్ పడాలా. మరి మీ ఓటు ఎవరికి వేశారు? ఈ ఓటింగ్ రిజల్ట్స్ పక్కా అనుకుంటున్నారా, లేదా చివరి నిమిషంలో ట్విస్ట్ ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.